టెస్టుల్లో ఎవరు బెస్టు అనగానే మొన్నటి వరకు నలుగురు పేర్లు వినిపించేవి. కొందరు కోహ్లీ అనేవాళ్ళు, మరికొందరు రూట్‌ను మెచ్చుకునేవాళ్ళు, ఇంకొందరు విలియమ్సన్‌కు జై కొట్టేవాళ్ళు, స్టీవ్ స్మిత్‌ను గొప్ప ప్లేయర్ అని చెప్పుకునేవాళ్ళు. ఈ నలుగురిని ఫ్యాబ్ ఫోర్‌గా అభిమానులు ఇప్పటికీ చెబుతారు. కానీ ఈ నలుగురిని వెనక్కి నెడుతూ కొత్తగా కుర్ర క్రికెటర్ తెరపైకొచ్చాడు. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నాడు. ట్రెండింగ్‌లో నిలుస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా టెస్టులో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. కోహ్లీ, రూట్, విలియమ్సన్, స్మిత్ వంటి వారిని ర్యాంకుల్లో వెనక్కి నెట్టేశాడు. దీంతో కుర్రాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తోపులకే తోపు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. బెస్ట్ క్రికెటర్ అంటూ హ్యారీ బ్రూక్‌ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం మెచ్చుకున్నాడు. అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. ఇంగ్లండ్‌లోనే కాదు విదేశాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడన్నాడు. కెరీర్‌లో 7 సెంచరీలు విదేశాల్లోనే సాధించాడని క్లాస్ ఇన్నింగ్స్‌తో కట్టిపడేస్తున్నాడన్నాడు. బ్రూక్ అద్భుతమైన ప్లేయర్ అని అన్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా హ్యారీ బ్రూక్‌కు ఉందన్నాడు. ఇంగ్లండ్‌కు యువ ప్లేయర్ కీలకంగా మారాడు. ఆట తీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటివరకు 23 టెస్టుల్లో బరిలోకి దిగాడు. 2280 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హ్యారీ బ్రూక్ కెరీర్‌లో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. మ్యాచ్‌కి యంగ్‌స్టార్ రాటుదేలుతున్నాడు. క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాడు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను కొట్టేశాడు. కెరీర్‌లో తొలిసారి ఈ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ను హ్యారీ బ్రూక్ వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం బ్రూక్ ఖాతాలో 898 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్ 897 రేటింగ్ పాయింట్లు సాధించాడు. బ్రూక్ రూట్‌కు మధ్య ఒక్క పాయింట్ అంతరమే ఉంది. ఈ లిస్టులో యశస్వి జైస్వాల్ 4గో స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ 9దో స్థానానికి పరిమితమయ్యాడు. టాప్ 10 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ఇద్దరు ఆటగాళ్లే చోటు దక్కించుకున్నారు. ఇక హ్యారీ బ్రూక్ ఇప్పటివరకు 20 వన్డేల్లో బరిలోకి దిగాడు. 719 పరుగులు సాధించాడు. 39 టీ20ల్లో బరిలోకి దిగి 707 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో 11 మ్యాచుల్లో 190 పరుగులు సాధించాడు.